మాట్లాడండి. బ్యాక్ సైడ్ కూర్చోండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు కొప్పాలరాజు. నేను 2010 నుంచి నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా 2011లో నన్ను గుర్తించి జిల్లా కలెక్టర్ గారు వారి అధ్యక్షతలో వారి చైర్మన్గా ఉంటూ జిల్లా విజిలెన్స్ మానిటరీ కమిటీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీలో నేను మెంబర్షిప్ ఇచ్చారు. అయితే నాకున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో నేను చాలా యాక్టివ్గా, చాలా చురుగ్గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు కూడా నేను తిరగడం జరిగింది. 46 మండలాల్లో కూడా నేను పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వార్డులు కూడా నేను తిరగడం జరిగింది. అయితే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు నేను స్వయంగా చూశాను. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంతవరకు జరిగాయని కూడా నేను స్వయంగా పర్యవేక్షించాను. ఈరోజు ఈ 2024కు సంబంధించి సాధారణ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను. 26 నా నామినేషన్ని పరిశీలించి నా నామినేషన్ ఓకే చేశారు కలెక్టర్ గారు. అదే 29న నాకు గ్యాస్ గుర్తుని సింబల్ని నాకు ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ ఆర్ఓ గారు. అయితే ఈనాడు నాకు ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద, అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు నేను పర్మిషన్ తీసుకొని పాంప్లెట్ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా ఈ పాంప్లెట్ని నెల్లూరు పార్లమెంట్ ఓటర్ మహాశైలందరూ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. 18 హామీలతో తెల్ల రేషన్ కార్డుదారులకు జరుగుతున్నటువంటి సంక్షేమం పట్ల, వారికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, అగ్రిగోల్డ్ బాధితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నేను ఈరోజు ప్రజావాణిని వినిపించాలని చెప్పేసి నేను ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాను. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 16,31,000 సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు, 6,31,100 సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డుదారుల జాబితాకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను డీవీఎల్సీ మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను. కరెంటు యూనిట్ పెరిగితే తెల్ల రేషన్ కార్డు తీసేస్తారు, తొలగిస్తారు. ఏదైనా కారు కొంటే తొలగిస్తారు, లేదా ఏదైనా ఎక్కడైనా ఒక ల్యాండ్ కొంటే తొలగిస్తారు. అసలు బీపీఎల్ అంటే ఏంది? బీపీఎల్ కింద వచ్చే దారిద్ర్య దిగున ఉన్నటువంటి ఈ యొక్క బీపీఎల్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఆక్స్ఫామ్ అనేటువంటి ఒక సంస్థ భారతదేశంలో ఒక నివేదిక ఇచ్చింది. ఆ యొక్క నివేదిక ప్రకారం తెల్ల రేషన్ కార్డుదారులకి 5 సంవత్సరాలకి ₹1 కోటి వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఈ భారతదేశానికి అట్టడుగు ప్రజలు కట్టినటువంటి జీఎస్టీ దాదాపుగా ₹2.5 లక్షల ఈరోజు చెల్లించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పేసి ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అనంతపురంలో ఒక విజిట్కి వచ్చినప్పుడు ఆయన పత్రిక ముఖంగా తెలియపరిచారు. మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ తెల్ల రేషన్ కార్డుదారులు అభివృద్ధి వైపు పరిగించారని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నాను. ఒక కుటుంబానికి కనీసం ఈరోజు ₹1,00,000 చేతికి ఇచ్చేసి నేను ₹1,00,000 మీకు సంక్షేమం ఇచ్చేదంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేము జీఎస్టీ 9% రాష్ట్రానికి కడితే 9% మేము కేంద్రానికి కడుతున్నాం. మరి ఈ 18% మేము జీఎస్టీని కడుతున్నప్పుడు మాకు చెందాల్సినటువంటి పన్ను రూపంలో చెందాల్సినటువంటి మేము పన్నును కడితే ఆ పన్ను రూపంలో మాకు సంక్షేమాన్ని అమలు పరచాల్సినటువంటి ప్రభుత్వాలు ₹1,00,000 2 లక్షలు ఇచ్చేసి మీకు మేము సంక్షేమం ఇస్తామంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా రానున్నటువంటి మంది ఎమ్మెల్యేలు కూడా
ఇండిపెండెంట్గా గెలిపించినటువంటి చరిత్ర ఈనాడు నెల్లూరు ప్రజలు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇదే క్రమంలో ఉద్యమాల పురిటిగడ్డ, రాజనీతి అడ్డ నెల్లూరు గడ్డ. ఇలాంటి ఒక నెల్లూరు చరిత్ర కలిగినటువంటి మన చరిత్రను మనమే చెప్పుకోవాలని, మన చరిత్రకు ఉన్నటువంటి విషయాలు కూడా పబ్లిక్ తెలియపరచాలని చెప్పేసి ఆనాటి మనకున్నటువంటి 1949లో జరిగినటువంటి కార్మిక సమ్మె, అదేవిధంగా 1990లో సారాయి ఉద్యమం గురించి రూపుగుంట రోసమ్మ గారు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా 1952లో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి విషయాల మీద నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను, పొట్టి శ్రీరాములు గారిని. మరి వీళ్ళంతమంది ఈ నెల్లూరు జిల్లాలో ఉద్యమాలకు ఊపిరి పోశారు. అదేవిధంగా రాజకీయ విధానాలు కూడా అనేక సంస్కరణలు జరిగినటువంటి, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఒకసారి నెల్లూరు ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించాలి. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని మీ అందరి ముందర కూడా నేను నెల్లూరు యొక్క చరిత్రను, మన చరిత్ర మనమే చెప్పుకోవాలనేటువంటి ఒక భావంతో ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బరిలో నిలబడ్డాను. మీరందరూ కూడా నన్ను ఆస్వాదించాలి. నాకు గౌరవ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాకు కేటాయించినటువంటి గుర్తు గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ పవిత్రమైనటువంటి అమూల్యమైన ఓటు ముద్ర వేసి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించగలని ప్రార్థిస్తుంది. దాదాపు ఒక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా అనేక ఎస్సీ ఎస్టీ గ్రామాలు తిరిగినటువంటి ఇవన్నీ కూడా మినిట్స్. మేమైతే 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆ మీటింగ్లో నేను పొందుపరిచినటువంటి సమస్యలు దాదాపుగా 300 సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిట్స్. ఇలాగా నేను అనేక సమస్యల్ని ఒక డివిఎంసీ మెంబర్గా, కేవలం ఒక మెంబర్గా ఉన్నటువంటి నేను గ్రామాల్లో ఇన్ని సమస్యలు తీసుకుని వచ్చి కలెక్టర్ దగ్గర, గౌరవ కలెక్టర్ వారి దగ్గర ప్రజెంట్ చేస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు మరవలేక నన్ను జిల్లా కమిటీ నుంచి తొలగించారు. దానికి క్లాస్ లేదు. ఎందుకు తొలగించారనేది ఎవరు నేరాలు ఘోరాలు చేసి కాదు, సాక్షాత్తు గౌరవ జిల్లా ఎస్పీ గారు మొన్న ఆర్టీ యాక్ట్ కింద నేను పెడితే రఘు మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఇచ్చినటువంటి ఒక నివేదిక ఇది. నేనైనా కూడా నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉంది సోషల్ మీడియా ఐటీ యాక్ట్ కింద 509 నా మీద ఒక సెక్షన్ కట్టున్నారు. కారణం ఏంటంటే అది ఒక రాజకీయ నాయకుడు ప్రోబలంతో ఒక జిల్లా ఉన్నత స్థాయి అధికారులు నేను లేకపోయినా కూడా నేను వారి గురించి ఎక్కడా కూడా వాట్సాప్లో కూడా నాకున్నటువంటి నా సోషల్ మీడియాలో కూడా నేను ఎక్కడా పోస్ట్ చేయాల. నేను చేశానని నా మీద తప్పుడు కేసు కట్టారు కోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో A3గా. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. నేను వెళ్ళి కలిశాను, ఒకసారి చేయగానే కలిస్తే దాన్ని చూస్తే నా ఫోన్ నెంబర్ ఉంది తప్ప నేను ఎక్కడ ఏ గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేశాను అనేది లేదు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, నా మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని క్లియర్గా చెప్పారు. మరి ఆ రోజు నా డివిఎంసీ కంపెనీ తొలగించేటప్పుడు నా మీద క్రిమినల్ ట్రాక్స్ ఉందని చెప్పేసి నన్ను తొలగించారు. మరి ఇక్కడ లేవని చెప్పారు. ఇలాగా ఒక ప్రజాప్రతినిధులు మా యొక్క వ్యక్తిగత విషయాలను, నాకున్నటువంటి ఆర్థిక వనరులు కూడా దెబ్బతీశాడు ఒక నాయకుడు. చెప్తాను త్వరలో కూడా ఆయన గురించి కూడా మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను. ఆ యొక్క ప్రజాప్రతినిధి దాదాపుగా మా వంశానికి ఉన్నటువంటి 19 ఎకరాల 60 సెంట్ల భూముల్ని అగ్ర కులాలకి వారసులుగా ఇచ్చారు. ఎక్కడ చూడాల ఈ దేశంలో దళిత భూములు అగ్ర కులాల వారు వారసులుగా నేను ఎక్కడ చూడాల. కానీ నా భూముల్ని, మా వారసత్వం కలిగిన భూముల్ని ఈరోజు నన్ను నిరుపేదం కావడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ప్రజాప్రతినిధి చేసినటువంటి ఘనకార్యం ఇదంతా. మా పట్టగొట్టారు, మా దళితులు ఉసురు పోసుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నా నేను, పాపం పండగ తప్పదు. నిజాలు ఎప్పటికైనా బయటకు వెలుగులోకి రావాల్సిందే. ఈ రోజు నేను ఫుల్ టైం సోషల్ వర్కర్ని. నేను ఎంత సర్వీస్ చేస్తానో మీడియా మిత్రులు బట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా తెలుసు. నేను అందరితో బాగుంటాను. ప్రతి ఒక్కరిని నేను అన్నదమ్ముల్లాగా భావిస్తాను. ప్రతి ఒక్క సోదరిమల్ని కూడా నా అక్క జిల్లాగా భావిస్తాను. నెల్లూరు జిల్లాలో ఎలాంటి కులము మతం మీద నేను ఒక్కనే పనిచేయను. ఎందుకంటే అందరూ నాకు కావాలని చెప్పేసి సమాజ న్యాయ ప్రచార సంస్థ అని చెప్పేసి ఒక లీగల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి అన్ని వర్గాలను ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి నేను. అదే క్రమంలో నేను మీ గ్రామానికి దళిత ఆత్మబంధు యాత్ర చేశా. ఏపీ టూరిజంలో దాదాపు 250 మందితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాను. ఇది నాకు ఉన్నటువంటి చరిత్ర. ఎక్కడా కూడా నా మీద డౌట్ ఉంటే నాతో పాటు కొంతమంది నా వర్గస్తులకు సంబంధించిన వ్యక్తులు నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. నేనేదో ఇండిపెండెంట్ గా డబ్బు సంపాదించుకునే దానికి నేను పోటీ చేశాను. ఈ రోజు నెల్లూరు చరిత్రలో ఈ తరానికి నేను ఒక్కనే ఇండిపెండెంట్ అభ్యర్థిని.
నేను ఒక్కనే ఇండిపెండెంట్ అభ్యర్థిని కాబట్టి ఒకసారి మీరు గమనించండి. ఎందుకంటే నేను ఈరోజు పోటీలు నిలబడి ఒక సామాన్యుని, ఒక పేదవాడిని. నా మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మీరు ఆర్టీ యాక్ట్లు పెట్టుకోండి, రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ఎక్కడా కూడా నేను భయపడను. నేను చెప్తున్నా, ఇది జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి చూడండి, ఒకసారి ఈ కాపీ చూడండి. నా మీద ఎలాంటి క్రిమినల్ ట్రాక్స్ లేవని, నా మీద కేసులు ఏమని ఇచ్చారు, అయినా కూడా నేను ఒక ఎఫ్ఐఆర్ని పొందుపరిచాను. ఆ ఎఫ్ఐఆర్ కూడా సంబంధించినటువంటి ఒక నాయకుడు దాని వెనకాల కథ చేశాడు. నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. అయితే అదే విధంగా నాకున్నటువంటి నా ఆస్తుల్ని కొల్లగొట్టారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నా ప్రచారంలో ఖచ్చితంగా నేను ఇదంతా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కానీ, నాకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, నాకు పదవిని ఇచ్చి చిన్న చూపు చూశాను దళితుల మీద. నేను ఎక్కడ ఈ పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత గ్రామ సభలు పెట్టాను, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓకి నేను వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయించా. ఒక ఎంపీడీఓ గారికి నోటీస్ సర్వ్ చేస్తే ఒక నాయకుడు నాకు ఫోన్ చేసి బెదిరించాడు. అయినా నేను భయపడలా. ఒక ఎంపీడీఓ గారు నాకు ఏమని నోటీసులు పంపిస్తారంటే, పౌర హక్కుల గ్రామ సభలు నిర్వహించాలా, జస్టిస్ కొనే నివేదిక చెప్తుంది, GOMS 128 క్లియర్ గా చెప్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి నెల పౌర హక్కుల గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి అనేక దఫాలుగా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా కానీ ఆ టైంకి రాకపోతే దళితులను అగౌరవపరిచేటువంటి భావాలు ఎన్ని అంటే, దళితులు అంటే అధికారులకు పడదా అనేటువంటి ఒక నినాదం తీసుకొని వచ్చాను. జిల్లాలో ఎవరు చేయనటువంటి విధంగా పౌర హక్కుల గ్రామ సభలను నేను ప్రతి నెల లాస్ట్ తేదీలో నేను నిర్వహించేవాడిని. ఎందుకంటే అది మొత్తం తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి తహసీల్దార్కి తెలుసు, ఎంపీడీ వాళ్ళకి తెలుసు. అదేవిధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, కొన్ని SC ST కేసు ఫాల్స్ కేసులు కట్టారు. మేము ఉన్నప్పుడు 211 కేసులు వస్తే నేను ఎక్కడా కూడా ఫాల్స్ కేసులు నేను యాక్సెప్ట్ చేయలా. నేను ఫాల్స్ కేసులు ఎక్కడా కూడా కట్టేదానికి లేదని నేను క్లియర్ గా చెప్పేది. ఎందుకంటే న్యాయం జరిగినప్పుడు, నిజమైన అట్రాసిటీ జరిగినప్పుడు మాత్రమే స్పందించాను తప్ప నేను ఎక్కడంటే అక్కడ చట్టాన్ని దుర్వినియోగం చేయలేదు, చట్టాన్ని మా చేతిలో తీసుకోవాలా. గౌరవ కలెక్టర్ గారిని ఆయన మేము ఫాలో అయ్యాము. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు వారు ఏం చెప్పారో వాళ్ళు మేము ఫాలో అయ్యాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాము. కొన్ని కేసులు అయితే, మర్డర్ జరిగినటువంటి కేసులు అయితే నేను దగ్గరుండి వాళ్ళకి 8,20,000 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పించాము, భూమి ఇప్పించాము, వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఇప్పించాము, పెన్షన్ ఇప్పించాము. ఆఖరాకి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రయాణ ఛార్జీలు, భోజన ఛార్జీలు కూడా డిఎస్పీ గారితో మాట్లాడాము. ప్రతి ఒక్క పోలీస్ అధికారి నాకు సహకరించారు, ప్రతి ఒక్క ఆర్డీఓ అధికారులు నాకు సహకరించారు, తహసీల్దారులు నాకు సహకరించారు. కానీ ఒక ప్రజాప్రతినిధి మటుకు నా మీద పక్కగట్టాడు. ఎందుకు కట్టాడంటే, మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని సోదరుడు కొప్పోల రఘు గారికి వారి యొక్క సింబల్ అయినటువంటి గ్యాస్ సిలిండర్ మీద నెల్లూరు పార్లమెంటరీ పరిధిలోకి వచ్చేటువంటి ఓటర్లందరూ కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తికి, అతనికి ఓటేసి అతన్ని గెలిపించాల్సి ప్రార్థిస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. అక్కడ ఈ నెల్లూరు పార్లమెంటరీ పరిధిలోకి వచ్చేటువంటి వేల కోట్ల రూపాయల ఆసాముల మధ్యలో పోయి ఇతను నేను కూడా పోటీదారుడినే, మీతో నేను ఏమాత్రం తగ్గను అని చెప్పేసి ఉన్న ఓటు హక్కుని ఉపయోగించుకొని అతనికి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్ని నేను ఎందుకు పోటీ చేయకూడదు, ఇది అగ్రవర్ణాల వారి యొక్క ఆధిపత్యాన్ని కాదు అని చెప్పేసి ఛాలెంజ్ విసిరినటువంటి దీశాలకి పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి ఓటర్లందరూ కూడా మరొకసారి ఆలోచించి విఘ్నతతో అతనికి ఓటేసి అతన్ని గెలిపించాలని మనసా వాచా కర్మ త్రికరణగా అప్పీల్ చేస్తున్నారు.